తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. 9 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రి 20 మందికి పైగా ప్రైవేట్ భూమి దగ్గరకు వచ్చి హంగామా క్రియేట్ చేశారు. కంటైనర్లు, నేమ్ బోర్డులు, రైలింగ్ పైపులతో డీసీఎం ట్రాలీ ఆటోల్లో వచ్చి బీభత్సాన్ని సృష్టించారు. వాచ్మెన్లను కొట్టి ప్రహరీ గోడను కూల్చారు. అలాగే రైలింగ్ పైపులతో పాతారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ దగ్గర వదిలేశారు. మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు కొల్లూరు పోలీసులు. వచ్చి ఎల్లుండి మీరు బయటకు వెళ్ళిపోండి, లాకేయండి అని అన్నారు. అంటే పిల్లగానికి జ్వరం వచ్చింది, నేను తినబెట్టినాక వెళ్తానన్నా. చపాతీ చేసి తినబెట్టిరు కదా, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే నేను మా సారాలకు ఒక్కసారి ఫోన్ చేయండి, సరే వెళ్తాం మేము అని అన్నా. సరే అంటే మీ సారాలకు అంతా తెలుసు, మేము వచ్చింది గిట్ట అంతా తెలుసు, మీ సారాలకు తెలుసు, మీరు ఎల్లుండి ప్యాక్ చేయండి అని అన్నారు. అప్పుడు అంటే మేము ఎందుకు చేయాలంటే కొట్టిరు సార్, నన్ను కొడుతున్నారు. మా ఆయనను కొట్టిరు బాగా, ఆడలు మొగలు కొట్టిరు. మా ఆయన 30 మంది వచ్చారు సార్. ఈ భూమిని మేము 99 జనవరిలో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. రెగ్యులర్గా వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం వ్యవసాయం పెద్ద ఇది లేదనేసి వదిలేసాము. వెనకాల స్కూల్ ఉంది, వాళ్ళు బస్సులు పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నాం, వాళ్ళే చూసుకుంటున్నారు. ముందర కాంపౌండ్ వాళ్ళు కూడా మేము బెదిరి చెట్లు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు చుట్టూతా ఉంది. సగం కాంపౌండ్ వాళ్ళు మీరు అక్కడ చూస్తే ఉంటుంది. అది వెనకకు తోసేసి రాత్రి 10ంటికి 200 మంది వచ్చినారంట. ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని ముగ్గురిని వాళ్ళ ఫోన్లు లాగేసుకొని బెదిరించి ఒక రూమ్లో వేసి తాళం వేసి వాళ్ళు బెదిరించేసి గోడ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి బెదిరి చెట్లను పడగొట్టి లోపలికి వచ్చి ఆక్యుపై చేయడానికి చూశారు. మాకు పక్కన ఏషియన్ టింబర్ ట్రిప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మాకు మధ్యలో ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూడా పగలగొట్టి అటు సైడ్ ఉన్న ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళని కూడా భయపెట్టి బెదిరించి వాళ్ళని కార్లో వేసుకొని పట్టుకెళ్ళి నార్సింగ్ అవతల వదిలేసినారంట. వాళ్ళలో ఒక అతని దగ్గర ఫోన్ ఉండిపోయింది. అతను ఫోన్ చేసి 320కి చెప్తే అట్లా వాళ్ళు వచ్చి పోలీస్ అలర్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చేసరికి సగం మంది పారిపోయినారంట. కొంతమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు, పట్టుకుని ఉన్నారు వాళ్ళని. మాకు పొద్దున్న తెలిస్తే మేము వచ్చినాం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. 9 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రి 20 మందికి పైగా ప్రైవేటు వ్యక్తులు భూమి దగ్గరకు వచ్చి హంగామా సృష్టించారు. కంటైనర్లు, నేమ్ బోర్డులు, రైలింగ్ పైపులతో డీసీఎం ట్రాలీ ఆటోలో వచ్చి బీభత్సాన్ని సృష్టించారు. వాచ్మెన్లను కొట్టి ప్రహరీ గోడను కూల్చారు. అక్కడ రైలింగ్ పైపులను పాతారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు కొల్లూరు పోలీసులు. ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇప్పుడు కంపెనీ అది కూడా మనది ఆ గోడ వరకు మనది ఇది కంప్లీట్ లైఫ్ కూడా